నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురంలో రెండో రోజు కొనసాగుతున్న డిప్యూటీ సీఎం పవన్ పర్యటన. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కఠినంగా ఉంటామని స్పష్టం. దేశవ్యాప్తంగా 4న విద్యా సంస్థల బంద్ కు ప్రజా సంఘాల పిలుపు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత, నీట్ పరీక్షా విధానాలపై నిరసన. రైస్ మిల్లర్లకు అండగా ఉంటామన్న పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. సమస్యలు ఏమున్నా చెప్పాలంటూ సూచన. వానపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించారు. గొల్లప్రోలులో జనసేన వీర మహిళలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు తాను కేవలం ఎమ్మెల్యేను మాత్రమే కాదని ఎన్డీఏకు అండగా నిలబడ్డ వ్యక్తినని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉంటామని, అలాగే పేదల కోసం చేయాల్సిందంతా చేస్తామని అన్నారు. డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్నారు. సమాజానికి ఏదైనా ఇవ్వాలనే ఆలోచనతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తానని అన్నారు. పిఠాపురాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని, పిఠాపురానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిన తర్వాతే తనను ఊరేగించాలని అన్నారు. ఈరోజు పిఠాపురం తాలూకు విజయం ఇంత బలమైన మెజారిటీ తోటి జనసేనని నన్ను గెలిపించడం కాదు, ఈరోజు మోడీ గారిని కూడా మీరు గెలిపించడానికి మీరు అందరూ అండగా నిలబడ్డారు. పిఠాపురంలో మీరు నాకు ఇచ్చిన బలం రాష్ట్రం అంతా తిరిగేలా చేసింది. మీరిచ్చిన విజయం, భరోసా నన్ను రాష్ట్రం అంతా తిరగనిచ్చేలా చేస్తుంది. 21 ఎంపీల ఈ రోజున మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి బలంగా నిలబడ్డారు. నా గెలిపే అటు ఇటు ఉండుంటే మిగతా రిజల్ట్ నాకు ఎలా ఉంటే తెలిసేది, కానీ నా గెలుపుని గ్యారంటీ చేశారు. ఇక్కడ మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. పొద్దున కృష్ణరాజు గారు అని చెప్పి బీజేపీ నాయకులు అంటా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు గెలవగానే ఇక్కడికి వెంటనే వచ్చింటే బాగుండేది అని. నేను కేవలం ఒక ఎమ్మెల్యేని కాదు, మొత్తం ఎన్డీఏకి అండగా నిలబడ్డ వ్యక్తిని. నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటుంది, నాకు తెలిసి ఎప్పుడు రావు. బాధ్యతలు తీసుకున్నా. నిజంగా చెప్పాలంటే ఫ్యాన్ లేవు, ఏసీలే ఉన్నాయి, ఫ్యాన్లు తీసేసాం, పక్కన పెట్టేసాం. గుండెల లోతుల నుంచి మీకు చెప్తున్నాను, మీరే కనుక లేకపోతే పిఠాపురం ప్రజలు, పిఠాపురం జనసేన నాయకులు, పిఠాపురం ప్రజలు, మనకి కూటమి నాయకులు బలంగా కనుక నిలబడకుండా, ఒక్క ఏకపక్షాన మనం బలంగా పోరాటం చేయకుండా ఉండుంటే ఈరోజు రాష్ట్రం రిజల్ట్స్, ఫలితాలు వేరేలాగా ఉండే. మీరు ఇచ్చారు బలం. నేను ఒకటే అనుకున్నా, గెలిస్తే నన్ను పిఠాపురం గెలిపించాలి. లేదు అంటే నేను ఒకటే అనుకున్నా, పాలిటిక్స్ నుంచి వెళ్ళడానికి కాదు, నేను మటుకు కూర్చోబెట్టి ఆల్మోస్ట్ ఒక బలమైన, ఇంకా ఎప్పుడు పోటీ చేస్తాను లేదు కూడా నాకు తెలియదు, ఆ స్థాయికి వచ్చేసాను. నేనేంటంటే పోటీ చేయడానికి, పదవులు అనిపించడానికి నేనేమనుకున్నానంటే, నా దేశం నాకు దేశభక్తినిచ్చింది, నా సమాజం నాకు బాధ్యతనిచ్చింది, నేను దీనికోసం పని చేస్తా. నాకు అవసరం లేదు ఇవన్నీ, కానీ తిట్లు తింటా, ఎందుకంటే నా దేశం మీద నాకు అంత పిచ్చి. నాకు నా బాధ్యత. మన సభలో మీరు చూశారు, అసెంబ్లీలో ఏం మాట్లాడాను నేను నా పార్టీ గురించి మాట్లాడాల. ఏ నేల అయితే, ఎవరి బలిదానం మీదైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో, పొట్టి శ్రీరాములు గారికి ఆయన గుర్తు తెచ్చుకునే మాట్లాడాను. ఏ ముఖ్యమంత్రి ఈరోజు కూర్చున్నా, గతంలో కూర్చొని ఉన్నా, దానికి మూలకారకుడు ఎవడు? పొట్టి శ్రీరాములు. ఆయనే లేకపోతే, ఆయనే బలిదానం లేకపోతే మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అనేది ఉండేది కాదు. సో నేను ఉన్నది దేనికి అంటే, ఇంతమంది గొప్ప మహానుభావులు ఉన్నారు. నేను అన్నా క్యాంటీన్లతో మాట్లాడి ఒకటే అడిగాను, అన్నా గారి క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు రావాలి.
నేను మీకేం చెప్పాను? రాగానే మీకు ఇందాక చెప్తా ఉన్నాను, నేను ఓటమి చూసిన వాడిని. నేను ఒక సినిమా రంగంలో పీక్లో ఉండి నాకు పాలిటిక్స్ రావాల్సిన అవసరం లేదు. కానీ నాకేమనిపించిందంటే, చదువుకున్న చదువు విజ్ఞానం బాధ్యతనిచ్చింది. నువ్వు పొట్టి శ్రీరాములు గారి త్యాగం మీద నువ్వు జీవితాన్ని గడిపేసి, స్వాతంత్ర సమరయోధులు త్యాగం వల్ల నువ్వు జీవితాన్ని గడిపేసి నువ్వేమి తిరిగి సమాజానికి ఇవ్వనంటే నీకు కుదరదు. అది నా అంతరాత్మ చంపేసిందని. దానికోసం వచ్చాను రాజకీయాల్లోకి. పదవి రావచ్చు, రాకపోవచ్చు, గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఈరోజు గెలవచ్చు, కానీ నాకు ఈరోజున ఉప ముఖ్యమంత్రి కావచ్చు. కానీ నేను ఎప్పుడు ఒకటే మనిషిని. ఓడినా గెలిచినా, పదవి ఉన్నా లేకపోయినా నేను ఒకటే వ్యక్తి. అది మారను. ఓకే, నువ్వు వేయించుకుంటావు. నా మనసు ఇంకో మనసు ఏం చెప్తుంటుంది, నువ్వు గజమాలు వేయించుకుంటావు, ఆ తర్వాత ఓకే తిరుగుతావు రోడ్లంతా, ఆ తర్వాత నాకు కావాల్సినది కాదు. పిఠాపురం ప్రజలకి అసలు నువ్వు ఏం పని చేసి పెడతావు చెప్పు నాకు. విజయం వచ్చాక అందరూ ఎగురుతారు, అందరూ దండలేస్తారు. నీకు ఎంత ఘనమైన విజయం ఇచ్చినందుకు ప్రజలు, నువ్వు ప్రజలకి అంత ఘనంగా నువ్వేం పనులు చేసి పెడతావు నాకు చెప్పు. నేను కూర్చున్నా, నాకు వచ్చి చేతులూపి కృతజ్ఞతలు చెప్పడం సరిపోలా, ఒళ్ళోంచి ఒక కూలీలా పని చేయడానికి సిద్ధపడిపోయాను. అందుకే నాకేమనిపించిందంటే, నేను పిఠాపురాన్ని అంతకుముందు ఎవ్వరూ అభివృద్ధి చేయనంత విధంగా భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగుతాం. నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఆర్టీసీ బస్టాండ్లో భారీ చోరీ జరిగింది. 11 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం బ్యాగ్ అదృశ్యమైంది. బస్సులో సీటు కోసం గుంటూరుకు చెందిన వ్యాపారి సింగ్ కిటికీలోంచి బ్యాగ్ వేశాడు. అనంతరం బస్సు ఎక్కి చూసేసరికి బ్యాగ్ కనిపించలేదు. నర్సాపురం బులియన్ మార్కెట్లో కలెక్షన్ చేసుకుని భీమవరం వెళ్తుండగా ఈ చోరీ జరిగింది. దీనితో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. चढ़ा नहीं, बस को पूछा ड्राइवर को बस किधर जाता करके, मैंने बोला भीमवरम जाता क्या, बोले हाँ वो जाता। तो उधर रखा बैग सीट पे, खाली सीट है, बहुत भीड़ है, लेडीज है, स्टूडेंट है, भीड़ बहुत ज़्यादा है। तो मैं उधर रखा बैग, अंदर रख के भाग के मैं आया, तब तक बैग गायब हो गया। उधर के पीछे इधर आया, कौन भी है नहीं, बस से उतरा, लेकिन जाकर पूछा सीसीटीवी वाले को क्या है क्या, बोले नहीं थी, मैं मेरे सेट को मैं घबरा गया जी, बैग देखा नहीं, एकदम मुझे मालूम अंदर रिस्क है, तो एकदम से हो गया। इधर मार्केट में आया था, नहीं तो कुछ पैसे लेने के लिए आया, सेल्स नहीं है। 11 लाख गोल्ड का कैलकुलेशन में 200 kg नहीं है, 200 ग्राम चिल्लर रहता, 200 ग्राम। దేశవ్యాప్తంగా ఈ నెల 4వ తేదీన చేపట్టనున్న విద్యా సంస్థల బంద్ ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడలోని కచేరీపేటలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ కు సంబంధించిన పోస్టర్ను ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగా సూరిబాబు, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్దు, పీడీఎస్యూవి జిల్లా కార్యదర్శి సతీష్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపాలని, నీట్ పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు బుల్లిరాజు, స్టాలిన్, సంజయ్, వాసుదేవ్, శ్రీకాంత్, నవీన్, మూర్తి, చిన్న పాల్గొన్నారు. విద్యార్థి ఐక్య సంఘాల ఆధ్వర్యంలో 4వ తేదీన దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఏదైతే నీట్ పరీక్ష కానీ, నెట్ పరీక్ష కానీ పేపర్ లీకేజీలు జరిగాయి, ఈ పరీక్షల విధానాల మీద ఎన్టీఏ చాలా వైఫల్యం జరిగింది. జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహించేటువంటి ఎన్టీఏ పరీక్షల నిర్వహణలో ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేసే విధంగా ఎన్టీఏ వ్యవహరించింది. ఈ వ్యవహార శైలికి వ్యతిరేకంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా పరీక్షల నాణ్యతను, విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేసే విధంగా ఎన్టీఏ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ పరీక్షల నిర్వహణలో వైఫల్యం జరిగింది. ఈ అసమర్థ ఎన్టీఏని రద్దు చేయాలని, ఏదైతే ఈ పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యం ఉన్నటువంటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రిని వెంటనే రాజీనామా చేయాలని, దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘ నాయకులపై ఏదైతే కేసులు పెడతా ఉన్నారో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని, నిర్బంధాలని వెంటనే తొలగించాలని, దేశవ్యాప్తంగా పాఠశాల మూసివేతకి వ్యతిరేకంగా రాష్ట్రంలో విభజన చట్టం హామీల్లో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో
ఏర్పాటు చేయాలని, ఈ అన్ని సమస్యల మీద జూలై 4వ తేదీన ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, పీడిఎస్వి, ఏఎస్ఎఫ్ అన్ని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణలో భాగంగా 4వ తారీఖున బంద్కి పిలుపునివ్వడం జరిగింది. విద్యా సంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా జూలై 4వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే బంద్ని జయప్రదం చేయాలని, ఈ బంద్కి అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు సహకారం అందించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా కోరుతాం. ఎన్టీఏని రద్దు చేయాలని, ప్రధానంగా దేశంలో నీట్ ఎగ్జామ్స్ కి 24 లక్షల మంది రాశారు, నెట్ ఎగ్జామ్స్ కి 9 లక్షల మంది విద్యార్థులు రాశారు. దీంట్లో అవినీతి అక్రమాలు జరిగాయని దేశంలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తున్నాయి. దానికి సంబంధించి ఈ దేశంలో ఉన్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పాఠశాల మూసివేతను ఆపాలని అడుగుతున్నాం. అదేవిధంగా ఈ నీటు నెట్ పరీక్షా పత్ర లీకేజ్ లో నష్టపోయిన విద్యార్థులకు అందరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని అడుగుతున్నాం. అదేవిధంగా ఈ నీటు నెట్ ఎగ్జామ్ లో అవినీతి అక్రమాలు తట్టుకోలేక కష్టపడి 6 నిమిషాలు కష్టపడిన 6 విద్యార్థులు చనిపోయారు. ఆ కుటుంబానికి, ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నెట్ ఎగ్జామ్ లో ప్రత్యేకంగా తీసుకొచ్చిన, ఏదైతే ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన నెట్ ఎగ్జామ్ ఏదైతుందో అది రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని అడుగుతున్నాం. మరి దక్షిణ భారతదేశంలో ఈ నీట్ ఎగ్జామ్ వల్ల చాలా మంది అట్టడుగు వర్గాల విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతున్నారు. వారికి వెంటనే తక్షణమే ఈ నీట్ ఎంట్రన్స్ టెస్ట్ ను పూర్తిగా రద్దు చేసి ఈ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా పాత తరంలో ఏదైతే ఇంటర్మీడియట్ లో మార్కులు బేసిక్ గానే ఈ విద్యార్థులకు వైద్య విద్యలో ఇవ్వాలని, ర్యాంకులు ఇవ్వాలని అడుగుతున్నాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అటువంటి ఇబ్బందులు తమ కూటమి ప్రభుత్వంలో ఉండవని పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నారజప్ప అన్నారు. రైతులకు, మిల్లర్లకు ప్రభుత్వం వారధిగా ఉంటూ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. సోమవారం కాకినాడలోని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రామకృష్ణ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సభను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన చిన్నారజప్ప మాట్లాడుతూ మిల్లర్ల వ్యవస్థను వైసీపీ నాశనం చేస్తుందన్నారు. ప్రస్తుతం అటువంటి ఏమీ ఉండకపోగా వారి నిరంతర అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. రైతు బాగు కోసమే టీడీపీ అనేక పథకాలను అందిస్తుందని, జిల్లాలో ఉన్న పెద్ద స్థాయి మిల్లర్లందరూ చిన్న స్థాయి మిల్లర్లను ఆదుకోవాలని అన్నారు. అందుకు తాము కూడా నిరంతరం సహకరిస్తామని చెప్పారు. అనంతరం రామకృష్ణను పలువురు మిల్లర్లు అభినందించారు. అనంతరం మిల్లర్స్ భవనం ఆవరణలో ఎమ్మెల్యే రాజప్ప, చైర్మన్ రామకృష్ణలు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులుగా పేకేటి నాగేశ్వరరావు, కొయ్య శ్రీను, కార్యదర్శిగా మొగిలి అప్పారావు, సంయుక్త కార్యదర్శిగా కొత్త భైరవకృష్ణ, కోశాధికారిగా పెద్దిరెడ్డి బాబ్జీ, జిల్లా మిల్లర్ల సంఘం మాజీ అధ్యక్షుడు అంబటి రామకృష్ణారెడ్డి, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మారింది. ఆ ప్రభుత్వం ద్వారా మనం కూడా రైతులకు ఉపకారం చేయాలని ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక ఇబ్బందులు పడ్డారు, రైతులు ఇబ్బంది పడ్డారు మెయిన్. ఎందుకంటే పండించిన ధాన్యాన్ని కూడా అమ్ముకునే పరిస్థితిలో మరి ప్రభుత్వం నినాదాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా మార్చి ప్రభుత్వానికి, మా రైతులకి సన్నానం చేసి రైసు ధాన్యాన్ని మిల్లర్స్కి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మిల్లర్స్ మరి చిన్న రైతులను మోసం చేయకుండా ఇవాళ అందరినీ చూడవలసిన బాధ్యత మిల్లర్స్ అసోసియేషన్ మీద ఉంది. అంటే ఈస్ట్ గోదావరి అంటే మిల్లర్స్ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్. ఎందుకంటే ఏదైనా ఉపద్రవాలు వచ్చినప్పుడు కూడా సాయం చేసే పరిస్థితి మరి బాడీకి ఉంది. అంచేత ఈ బాడీకి మొదటి టోటల్ నవమ గారికి కానీ బాడీ అందరూ కూడా అభినందన తెలియజేసుకున్నాను. వీళ్ళందరూ కూడా రైతాంగానికి ఉపయోగపడే విధంగా చేయటం, అలాగే ఈ మిల్లర్స్ లో కూడా చిన్న మిల్లర్స్ ఉన్నారు, చిన్న మిల్లర్స్ కూడా వాళ్ళు పడిపోకుండా కాపాడే బాధ్యత కూడా వీళ్ళకే ఉంది. అంచేత వాళ్ళందరినీ కూడా మిల్లర్స్ నిలబడాలి, ముందు రైతులను ఆదుకోవాలి, రైతుల్ని ఎక్కడ కూడా మోసం చేయకుండా రైతులకి స్వేచ్ఛగా ఉండే విధంగా ఉండాలని చెప్పి ప్రమాణ స్వీకారానికి మా కొత్త బాడీని ఆశీర్వదించడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి మన నిమ్మకాయల చినరాజప్ప గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు పెద్దాపురం ఇక్కడికి వచ్చి మా బాడీని ఆశీర్వదించారు. పోయినసారి ఆయన టర్మ్లో 5 సంవత్సరాల్లోని ప్రతి రైతు యొక్క ఒక్క గింజ కూడా వదలకుండా ఎప్పుడు టార్గెట్ అయిపోయింది రాజప్ప గారు అంటే అప్పుడల్లా టార్గెట్ తెచ్చి రైస్ మిల్లర్కి చాలా ఉపయోగపడ్డారు. అదే రైతాంగానికి కూడా ఒక గింజ ఎక్కడ కూడా నష్టపోకుండా 100% ఒబ్బడి చేసిన చరిత్ర మన రాజప్ప గారిది. ఈసారి కూడా ఈ 5 సంవత్సరాలు కూడా ఈ గవర్నమెంట్ లో మాకు అనుసంధానకర్తగా ఉండి గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన, మిల్లర్స్ కి రావాల్సిన బకాయిలు అయితేనేమి, మాకు టార్గెట్లు తగ్గిపోయిన టార్గెట్లు పెంచడం కానీ,
రైతాంగానికి ఏ విధమైన అభ్యంతరాలు లేకుండా రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి మేము అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని మన రాజప్ప గారికి హామీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా అన్ని రకాలుగాను గవర్నమెంట్ తోటి స్నేహపూర్వకంగా మేము మెలిగి గవర్నమెంట్కి మంచి పేరు తీసుకొచ్చేలాగా మా అసోసియేషన్ కూడా మెలుగుతుందని నేను రాజప్ప గారు సమక్షంలో నేను హామీ ఇవ్వడం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.